హాయ్ గైస్, నిజంగా ద్వారకా సిటీ ఒక అమ్మాయిని చూడాలనుకుంటే ఇలా ఈవినింగ్ టైమ్స్లో రావాలి. ఇక్కడ దర్శనం చేసుకొని ఈవినింగ్ పూట ఈ దర్శనం చేసుకోవాలి. చూడండి ఎంత బాగుందో అసలు. అలా చూస్తుంటే మనం అనిపిస్తుంది. నేను వరగ నుంచి ఇక్కడే ఉన్నాను. చాలా అంటే చాలా సంతోషం, చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడికి వస్తే మీ గర్ల్ ఫ్రెండ్ తీసుకుని అసలు రాకండి, ఎందుకంటే అన్ని కావాల్సినవి ఉన్నాయి. తిరిగి అలసిపోయాం, మొత్తం తినే టైం వచ్చింది. మన బడ్జెట్ ఎంత? తక్కువలో 300 తినాలి ఇద్దరు అంతే. సో ఒక మంచూరియన్ చెప్పాం, అలానే ఒక పావ్ బాజీ. అది తిన్న తర్వాత ఇంకా ఆకలేస్తే నీళ్ళలాగా పడుకుంటాం, అంతేగాని ఇంకోటి ఎక్స్ట్రా చెప్పలేము. బడ్జెట్ ప్రాబ్లం. అండ్ ఎక్కడైనా మనం వేరే ప్లేస్కి వెళ్ళినప్పుడు ఫుడ్ గురించి ఎక్కువ వేస్ట్ చేయాలన్నమాట. అది ఇది అని చెప్పేసి మనకు కావాల్సిన ఫుడ్ అస్సలు తీసుకోవద్దు. అక్కడ ఏదైతే బాగా ట్రెండింగ్ నడుస్తుందో, ఎక్కువ ఏది కన్జ్యూమ్ చేస్తున్నారో దాన్ని తినడమే బెస్ట్. పర్సనల్ ఎక్స్పీరియన్స్ నుంచి అది చేస్తాను. మార్నింగ్ అయితే దర్శనం అయిపోయింది, కానీ ఈవినింగ్ మాత్రం వ్యూ చాలా బాగుంది. ఆఫ్టర్నూన్ యాక్చువల్లీ హెడేక్ వచ్చి ఉండే, ఎక్కడికి వచ్చినా ఏం చేయాలి అనుకున్నా, కానీ ఈవినింగ్ అయిన తర్వాత మొత్తం కూల్ అయిపోయా. ఐ లవ్ ద్వారకా, ఐ మీన్ లవ్ విత్ ద్వారకా. ఇంకా ఫెస్టివల్ టైంలో ఇక్కడ ఒకటే పంచాయతీ, డీజే డ్యాన్స్, డీజే డ్యాన్స్, దర్శనం డీజే డ్యాన్స్, అంతే, ఇంకేం లేదు. ఇలాంటి సమయంలో ఏం చేయాలో చెప్పనా, చిల్ అవ్వాలి. सुरेश भाई पाली राजस्थान। Jai Dwarkadhish.
दर्शनम डीजे डांस रिपीट दर्शनम डीजे डांस एक छेल्लो छेल्लो कधी बोलू